అరే నువ్వు ప్యూన్వా పాకిస్తాన్ టెర్రరిస్ట్ వారు ఏంట్రా కాస్ట్యూమ్ అది? బ్యాంక్ మేనేజర్ ని నేనే ఎర్లీగా వచ్చాను, నువ్వేంట్రా ఏ టైం రేది? సార్ 10:30 సార్. మరి ఏంటి లేట్ ఏంటి? అంటే నేనంటే మా ఇంటికి వెళ్ళేసి రావాలి సార్, మీరు ఇక్కడ దగ్గరలో ఏదో ఇల్లు చూసుకొని తొందరగా వచ్చి ఉంటారు, దొరికిపోతానని. తెలిసిపోయిందా? లేట్ అయిపోయింది సార్, బస్ లేట్ అయిపోయింది. తొందరగా రావడం తెలీదా? సార్ సారీ సార్, ట్రాఫిక్ జాము అది. పర్లేదయ్యా కార్తీక్, లేట్ అవుతుంటది, ఏముంది అందులో? ఇంత లేట్ వచ్చావు సార్, క్షమాపణ అడుగు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం నవ్వించటం. నవ్వించటం. ఈ ఆఫీస్ లో అన్ని మైనస్ లో ఉన్నాయి సార్. ఒకటి నువ్వు, మిగతా ఏంటి? నాకు ఒక 1 month లీవ్ కావాలి సార్. 1 month లీవా? దేనికమ్మా? అంటే పెళ్లి చేసుకుంటున్నాను సార్. ఏం చేస్తుంటాడు అతను? అతను బ్యాంక్ మేనేజర్ సార్. అరే నేను బ్యాంక్ మేనేజర్ కదా, నన్ను చేసుకోవచ్చు కదా. అంటే తనకి నెలకి 1,00,000 రూపాయలు వస్తాయి సార్. అరే నాకు కూడా 1,00,000 రూపాయలేరా? అంటే తను మంచోడు సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. ఏంటి బాసు ఇది? తను ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడాడు సార్. చెప్పండి సార్. అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు సార్. మాట్లాడండి సార్. వదిలే ఎందుకులే. సీసీ కెమెరాలు పెట్టించమన్నాను, బ్యాంకులో పెట్టించావా? పెట్టాను సార్, అదిగో బయట 2 పెట్టాను చూడండి. 2 బయట ఎందుకురా? ఒకటి ఎవరు వస్తుందో తెలియడానికి, ఇంకోటి లోపల నుంచి బయటకి ఎవరు వెళ్తున్నా తెలియడానికి. ఈ అమ్మాయి కొత్త ఎంప్లాయ్ రా, ఈ మధ్య జాయిన్ అయింది మన దాంట్లో. ఏనా ఆలోచిస్తున్నావు ఏంటో? అది నిన్న మీరు నా కలలో వచ్చారు. వచ్చి డోర్ క్లోజ్ చేశారు. అయ్య బాబోయ్ క్లోజ్ చేసి బెడ్ దగ్గర వచ్చి బెడ్ దగ్గరకు వచ్చి బెడ్ దగ్గర వచ్చి టీ తీసుకోండి మేడం అని అక్కడున్న చెత్తాన్ని తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. అమ్మా నాయనా, డబ్బులు మొత్తం జాగ్రత్తగానే ఉన్నాయిగా? అవును సార్, 10 రూపీస్ 10 నోట్స్ ఉంది, 20ది 10 నోట్స్ ఉంది, 50ది 10 నోట్స్ ఉంది, 100ది 10 నోట్స్ ఉంది. ఒట్టు కలిపితే ఎంత అవుతుంది సార్? మొత్తం కలిపితే ఒక కట్ అవుద్ది, తీసి పక్కన పెట్టు. నిన్న చిన్న వర్క్ ఉంది అని చెప్పేసి మీ సిస్టమ్ దగ్గరికి వచ్చాను సార్, కానీ అక్కడ ఎస్ అనే అక్షరం కనిపించట్లేదు సార్. అదే ఆ సిస్టమ్ లో రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ చేసి ఎస్ పోయింది. ఏదో ఫోన్ వస్తుందా అండి? హలో, అవునా సార్? అది కాదు సార్, ఒకసారి నా మాట. హలో సార్, ఏమైంది? అరే మన బ్యాంకులో డిపాజిట్లు లేవంట. అవును. 1 కోటి రూపాయలు డిపాజిట్ ఫాస్ట్ గా చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటది, లేకపోతే బ్యాంక్ మూసేస్తాం అంటున్నారా? మనకి అర్జెంట్ గా 1 కోటి రూపాయలు డిపాజిట్ చేసే వాళ్ళు కావాలరా. ఏంటి సార్ నన్ను ఇమిటేట్ చేస్తున్నారు వాకింగ్ లో? లేదురా, నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావు, నాకు తెలుసు. ఇది బ్యాంకేనండి? అవునండి. బ్లడ్ ఎక్కడ ఇవ్వాలి? ఆల్రెడీ మీదే చాలా తీసేసినట్టున్నారు, ఇచ్చేంత బ్లడ్ ఉందండి మన దగ్గర. బాగైందా? ఇది బ్లడ్ బ్యాంక్ కాదండి. ఇది బ్యాంకే కదండి, మరి పవర్ ఎక్కడ ఉందండి? మీలో అయితే లేదండి, ఇది పవర్ బ్యాంక్ కూడా కాదండి. సర్లేగానండి, ఈయన ఎవరండి? క్యాషియర్. మరి క్యాష్ ఇవ్వనప్పుడు ఇక్కడ ఎందుకండి? మీరెవరు? మేనేజర్ అండి. మరి అంత వాసన వస్తుంది. నేను ఈ షో మేనేజర్ కాదండి, బ్యాంక్ మేనేజర్. సార్ ఇంతకీ మీ పేరు సార్? భగవాన్. పేరులోనే దేవుడు ఉన్నాడయా? కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి. దానికి ముందు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ భగవానా? మొత్తం ఫుల్ వాయిస్తా అని డౌట్. అసలుడే గాని మహానుభావుడు. సార్ ఇంతకీ ఎందుకు వచ్చారు సార్? నేను ఒక 60 lakhs డిపాజిట్ చేయను సార్. ఇంకో ఏళ్ళు ఎత్తాలా? ఇలాగా అకౌంట్స్ లో రాసి ఇలా మేనేజర్ అవ్వదు కదా. 50 lakhs డిపాజిట్ చేయడానికి వచ్చారా సార్? 60. సార్ కొంచెం మీరు పక్కకు రండి సార్. మా బ్యాంక్ లో 1 కోటి రూపాయలు డిపాజిట్ కావాలి అర్జెంట్ గా. సార్ 60 అంటున్నారు, ఆయన 1 కోటి చేయాలంటే ఏం చేయాలి? 1 కోటి చేయాలంటే ఆయన ఎంటర్టైన్ చేయాలి. కాంబినేట్ పిచ్చి చేయడు కానీ చేసిన వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేస్తాడు.
సార్ ఇప్పుడు మీరు ఎలాగో 60 lakhs డిపాజిట్ చేస్తామంటున్నారు, మరి డిపాజిట్ చేసిన వాళ్ళని ఊరకే ఎలా సార్? మీరు ఈ లోపు ఒకసారి మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాం, మీ కూల్ డ్రింక్లు అవి ఇచ్చి కూర్చోబెడతాం, మీరు ఆ కూల్ డ్రింక్ తాగుతూ మేము చేసి ఎంటర్టైన్మెంట్ చూసారనుకో, చివరిలో వెళ్ళేటప్పుడు మీరు డిపాజిట్ చేసి వెళ్ళొచ్చు. ఆది గారు కూల్ డ్రింక్స్ అన్నారు కదా, కూల్ ఉంటాయి. సరే స్టార్ట్ చేయండి మీరు. రండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇందులో ఎవరిని తీసుకెళ్తున్నారు? ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం. ఓకే సరే, తొందరగా వెళ్ళండి సార్. ఆయన ఆల్రెడీ 60 లక్షలు డిపాజిట్ చేస్తానన్నాడు. ఓకే. మనం ఎంటర్టైన్ చేస్తే ఆయన ఇంప్రెస్ అయ్యి 1 కోటి ఖచ్చితంగా డిపాజిట్ చేస్తాడు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ గట్టిగా చేసే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని, వాళ్ళు బాగా చేస్తారు. సరే పిలువు, వాళ్ళని పిలువు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. సరే ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు? ఎందుకు పిలుస్తున్నారు? అది మిమ్మల్ని ఇంకా షో నడుస్తుంది కాబట్టి పిలుస్తున్నారు. షో నడుస్తూనే ఉంటది, మీరే నడవలేకపోతున్నారు. కానీ చెప్పండి ఎందుకు పిలిచారు నేను మమ్మల్ని? బ్యాంక్ మేనేజర్ అండి. ఎప్పటి నుంచి? మీరు మర్చిపోయినట్టున్నారు, మీరిద్దరు 2 వీల్ చైర్లకి లోన్ తీసుకున్నారు, ఇంతవరకు డబ్బులు కట్టలా. ఓకే, వీళ్ళందరూ మా ఎంప్లాయీస్, వాళ్ళు మా కస్టమర్స్. వాళ్ళ ఐశ్వర్య. ఇంతమంది ఐశ్వర్యాలా? ఈ రోజు మొత్తం ఐశ్వర్యనే కనపడుతుందిరా. నేను బ్యాంక్ మేనేజర్ అండి. అర్జెంట్ గా 1 కోటి రూపాయలు డిపాజిట్ చేయాలి, లేకపోతే బ్యాంకే మూసేస్తాం అంటున్నారు. పైన నుంచి కాల్స్ వచ్చింది. ఆయన ఆల్రెడీ 60 లక్షలు డిపాజిట్ చేస్తానన్నాడు. 40 lakhs డిపాజిట్ చేయాలంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టం అంట. అది చేసేసాం అనుకో, ఎవరు వెళ్ళేటప్పుడు 1 కోటి రూపాయలు డిపాజిట్ చేస్తాడు, మా బ్యాంక్ బాగుంటది. మీ బ్యాంక్ బాగుంటది, మేము మీ పుణ్యం ఊరిగా ఉంచుకుంటామా? ఇద్దరికి చిరునోట 16 ఇచ్చుకోము. ఆ 116 మీరే పెట్టుకొని మీరు ఎంటర్టైన్ చేయండి. మా ఇద్దరికి తలా 2 లక్షలు అంతే. అమ్మ తల అంటే ఎవరు? మేకదా, కోడిదా, మనిషిదా? పంచ్. మేమైతే ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేస్తాము, మా అమౌంట్ మాకు వచ్చేయాలి అంతే. షూర్, కంపల్సరీ. మాకైతే ఆయన 1 కోటి రూపాయలు వేసేలాగా ఎంటర్టైన్ చేయండి, ఓకేనా? సరే. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ఎంటర్టైన్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయి దగ్గర మల్టీ టాలెంట్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మన్విత.
So welcome to Manvita and to the entire team. Welcome to Sridevi Drama Company this time. 10 sets of flute right in front of us and దాంట్లో ఉన్న వేరియేషన్స్ మన్విత మా అందరికీ చూపించింది. So big round of applause for her and to the entire team. So Manvita, what would you like to say? మా ఫాదర్ ని మా అన్నయ్యని పిలుస్తారా? వచ్చేయాలి, రండి. ఫాదర్ అండ్ బ్రదర్. ఎస్. చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా సరే చెయ్యి అని కూర్చోబెట్టింది ఆయన, నన్ను ఏడిపించేది మా అన్నయ్య. సో జడ్జెస్ ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? నరికేసిన వెదురికి మళ్ళీ ప్రాణం పోసారు మీ ఊపిరితో. It was outstanding, out of the world, Manvita. థ్యాంక్ యూ సో మచ్. You have a very, very, very long and bright journey. అదైతే మాకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. I'm really speechless because you're అంత బ్యూటిఫుల్ గా ఫ్లూట్ వాయిస్తున్నారు. Oh my God, I really truly wish to see you in a very big place soon and God bless you, dear. కృష్ణ భగవాన్ గారు 11th క్లాస్ చదువుతుందంట పాప. అవునా? 11th స్టాండర్డ్. ఇంకా నమస్కారం పెడదాం అనుకున్నాను. అన్ని సాంగ్స్ చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. పాస్ట్ లో లేవు, ఫ్యూచర్ లో లేవు, ప్రెజెంట్ లో ఉంచాము మనం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Once again, thank you so much to Manvita and to the entire team. Thank you sir, thank you. All right, మేనేజర్ గారు ఏంటి? రష్మి, మా బ్యాంక్ ప్రమోషన్ లో భాగంగా మీ అందరి కోసం ఒక మంచి గేమ్ కండక్ట్ చేస్తున్నాం. మా అందరి కోసమా? ఎస్. ఓకే. రియల్ మనీ విన్ అయ్యే గేమ్. రియల్ మనీ? ఎస్. ఒకసారి సెటప్ చేసారానమ్మా. ఇదేంటి డబ్బులు అన్నారు, మళ్ళీ స్మైలీస్ తెప్పించారు? ఎస్ రష్మి, స్పాట్ లో రియల్ గా మనీ గెలుచుకునే అవకాశం. ఆల్మోస్ట్ లాటరీ లాంటి గేమే ఇది. ఇక్కడ ఇందులో ఒక దాన్ని మనం స్క్రాచ్ చేసాం అనుకో, ఒక అమౌంట్ ఉంటది. ఓకే. దాన్ని మ్యాచ్ చేస్తూ నువ్వు ఇంకోటి కరెక్ట్ గా గనక స్క్రాచ్ చేయగలిగితే ఆ అమౌంట్ నీదవుద్ది. ఎంత అమౌంట్ ఉంటుంది దీంట్లో? మన దగ్గర 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అమౌంట్ ఉంది. 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా స్క్రాచ్ కార్డా? Yes. వావ్, ఇదంతా రియల్ మనీ. Yes. అయితే ఇంకెందుకు ఆలస్యం? మనీ గివ్ మీ మనీ. ఆల్రెడీ ఈ గేమ్ ఆడడానికి ఎవరు అర్హులో వాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి. నేను పిలుస్తా ఒక్కొక్కరిని. నువ్వు వెళ్ళి కూర్చో హ్యాపీగా. నేను ఫస్ట్ ఎవరినైతే పిలుస్తానో వాళ్ళకి నా మనసులో కావాల్సినంత చోటు ఉంది అని అర్థం. ఐశ్వర్య రా. ఫస్ట్ నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకో. ఆది అంటే ఫస్ట్ లోనే నాకు ఒక 1,00,000 రూపాయలు వచ్చేస్తే అందరికి ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటది కదా. ఎస్. సో మీరు ఇవన్నీ కొంచెం అరేంజ్ చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంటది. సరేరా, నీ కోసం నేను చాలా ప్రేమతో సెలెక్ట్ చేస్తానా. ఫస్ట్ ఇది తీసి. షోరా? నేను అనుకుంటున్నారా అంటుంది. ఇనుద్దమ్మ ఐశ్వర్య, ఆయన మాట విన్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు, ఇన్క్లూడింగ్ మీ. నా మాట వింటే 1,00,000 రూపాయలు గెలుచుకుంటావు. ఇతను ఆ 1,00,000 ఎవరికి రానివ్వకుండా చేస్తాడు, ఎందుకంటే ఇంకొక సర్జరీ బ్యాలెన్స్ ఉంది. ఏది ఫిక్స్ అయ్యో? నాకేంటో ఈ బొమ్మ బాగా కనిపిస్తుంది. అవునా? నీకు బొమ్మ కనపడద్ది. తీ నువ్వు తీయమ్మా, నీ ఇష్టం ఏదో తీ. ఓ 9,000. ఐశ్వర్య, 9,000 రూపీస్ ఎక్కడున్నాయనుకుంటున్నావు? అన్నా నీకు 100 రూపాయలు ఇస్తా, కూర్చోవా. ఐశ్వర్య సెకండ్ లైన్ కింద నుంచి మూడోది. ఇదిరా, ఈ సెకండ్ లైన్ లో ఇది. ఓ ఇదా? అంటే నాకు 9,000 ఇప్పించే బాధ్యత మీది. ఇంతవరకు నేను ఏ చెప్పినా రైట్ అవ్వలేదు. ఇది తీస్తున్నా. తీసేయి వెంటనే ఫాస్ట్ గా. ఇప్పుడు ఈ గేమ్ లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు 9,000 ఎక్కడుందో 7,000 ఎక్కడుందో మిగతా వాళ్ళందరూ చూశారు కాబట్టి ఈసారి ఎవరికైనా 9,000 కానీ 7,000 కానీ వస్తే వాళ్ళు గేమ్ లో ముందుకెళ్ళరు, వాళ్ళ ఆట ముగిసిపోయినట్టే. ఓకే, ఎల్రా ఐశ్వర్య, నీకేమీ రాలా, 0. వెళ్ళి కూర్చో. ఇప్పుడు నెక్స్ట్ రియాజ్ గాడు రారా. చిన్న షరతు, అడిగో స్టూల్ కావాలి. అవసరం లేదు, కిందే లాగతా. నీకు ఇంతవరకు అందుద్ది కాబట్టి ఇట్లో ఏదో సెలెక్ట్ చేయి. దీనిలో 1,00,000 ఉంది కాబట్టి మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు తీస్తావా? లేట్ చేయకుండా తీసేయి. తీరా రే. 75,000.
రియాస్ చూస్ కేర్ఫుల్లీ 75,000. ఆల్రెడీ 9,000 7,000 క్యాన్సిల్ అయిపోయింది. ఎస్ ఎస్ ఇది అదే అది నాకు అన్నది కాబట్టి నువ్వే తీయాలా. ఓకే, నీ కోసం ఓకేగా. మూడు సున్నాలు వచ్చినాయి. 75 వస్తే ఇది నీదే, 5 వస్తే మాత్రం భలే ఉంటదిరా. కూర్చోపో. 1 సెకండ్. ఇంక కూర్చోపో. లేదు 30,000 అయ్యి. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 75,000 30,000 అవి కూడా క్యాన్సిల్. అయ్యో. ఓకే, మీరు ఎవడైనా మ్యాచ్ చేయండి, 1,00,000 రూపాయలు వస్తాయి. ఇంకా 1,00,000 రూపాయలు ఉంది గేమ్ లో. ఓ మేనేజర్ గారు, మీ కొలీగ్ ని పిలవండి. ఇప్పుడు విజయ రారా, పేరులోనే విజయం. బాస్ అసలే నేను లీవ్ అడిగాను 1 మంత్ పెళ్లి అని చెప్పాను, కొంచెం హెల్ప్ చేస్తే నాకు ఆ పెళ్లి ఖర్చు. ఏమా పెళ్లి 1 మంత్ చేసుకుంటావా, ఒకరోజు చేసుకుంటావా? ఫస్ట్ నా సెంటిమెంట్ కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేస్తాను బాస్. అలా కాదురా, కింద నుంచి. ఏం కనిపించట్లేదు. నాకెందుకో ఈ అమ్మాయి 10 రూపాయలు గెలుచుకోబోతుంది. తీ 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 లాగు. ఓ చెప్పాగా ఈ అమ్మాయి 100 రూపాయల ఆర్టిస్ట్ అని. నీ పెళ్లికి నా చదివింపులు వచ్చేసినాయి. నువ్వు దాన్ని మ్యాచ్ చేస్తావా, అసలు వెళ్ళిపోతావు? ఇక మ్యాచ్ ఎందుకు లేదు. సరే ఫస్ట్ తీసాను కాబట్టి లాస్ట్ తీస్తాను. 100 రూపాయలకి మళ్ళీ ఇంకో నంబర్ క్యాన్సిల్ అయిపోతే వద్దంటారు అది కూడా. కనీసం విజయ మీరు గెలిచారనే ఒక పేరైనా ఉంటుంది కదా. ఆ గెలిచారనే పేరైనా ఉంటది. ఒకవేళ 1,00,000 రూపాయలు కనుక తీసింది అనుకో, ఈ గేమ్ మొత్తం గెలికారనే పేరు ఉంటది. గెలికారనే పేరు ఉంటది. ఈ గేమ్ లో ఎవడికి ఏది రాకపోవడమే గేమ్. అయ్యో, ఇది 1,00,000 రూపాయల ఆట. అయ్యో 1,00,000 పోయింది. పాపం ఎందుకులే. తీయండి. లాగే లాగే. అయ్యో 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 50,000. కీర్తి రారా. ఒక డౌట్ ఏంటి తెలుసా, ఆల్రెడీ మీ బ్యాంక్ లో డబ్బులు లేవు, ఇవన్నీ మిగిలించుకొని మీ లాస్ట్ లో మీ బ్యాంక్ లో వేసుకుంటారు కదా. మా బ్యాంక్ ప్రమోషన్ కోసం అప్పు తీసుకొచ్చి మరీ మీకు ఇస్తాను. ఎందుకండి అంతా? మీకోసమే. నువ్వు తీ. ఓకే. అరే నాకెందుకు, నువ్వు మ్యాచ్ చేస్తావు అనిపిస్తుంది. వద్దు, ఎందుకు పరువు తీస్తారు? అరే కీర్తి, ఇదిగో ఇలాంటిది ఒకటి తీ, చెప్తా. మీరు చెప్పారని నేను అదే ఇదే తీస్తాను. తీస్తావా? తీ. దీని కింద 10 ఉంది. సరే పోనీలే. అవుట్, గేమ్ అవుట్. ఇక్కడ ఒక్క వినాల్సింది ఏమంటే, వీళ్ళు చెప్పింది ఎవరు నమ్మకండి. మీకేమనిపిస్తే అదే తీయండి. నమ్మితే అంతే. మొత్తం ఆల్రెడీ బ్యాంక్ లో 0 అయింది, ఇప్పుడు మన బ్యాంక్ కూడా 0 అయినట్టుంది. ఒకరైతే మ్యాచ్ చేస్తారు ఖచ్చితంగా. శ్రీకర్ రండి. శ్రీకర్ రా. ఈ గేమ్ స్వీకరించవచ్చు. నాకు తెలిసి 1 లాక్ కొట్టగలవు నువ్వు. ఎందుకు ఎండలో పెడతాం, చూస్తావా నంబరు? అదే ఫస్ట్ ఇది. ఎందుకు దాన్ని ఎంచుకున్నావు? నవ్వుతున్న స్మైల్ ఉంది కదా, కొంచెం ఏదో నమ్మకం. $15,000. 15,000. శ్రీకర్ ఆ ఇంకో స్మైలీ ఫోటో. పాప ఆ అమ్మాయి చెప్పింది తీయ, ఏమైంది ఇప్పుడు? సరే ఇప్పుడు నీకు తీస్తా. ఈ ఫ్లోలో ఆ అమ్మాయి అన్నాను, సారీ ఏమనుకో. శ్రీకర్ నా కోసం 15,000 త్యాగం చేయలేవా? నువ్వు అడిగితే ప్రాణాలే త్యాగం చేస్తా రష్మి. 15,000 లెక్క. బాలే తీయమ్మా. నాకు ఇదొద్దు, వేరే తీద్దాం. తీసావు. ఈ 100 నువ్వు, ఆ 100 వాడు, ఇద్దరు తీసుకుని వెళ్ళిపోండి. శ్రీకర్
నీకోసం నా ప్రాణాలు ఉన్నాయి కదా రష్మి, మళ్ళీ 15,000 ఎందుకు? ఇచ్చేసి వెళ్ళు అంటున్నా. ఏంటి ప్రాణాలా? తర్వాత ఇచ్చేస్తా ఆఫ్టర్ ప్యాకప్. దరిద్రుడా. నెక్స్ట్ మమత గారితో ఆర్పించండి. ఏ మమత తల్లి రారా. దా మమతల తల్లి. అదే అద్దిరా ₹1,00,000 ఎవరు కనిపెడతారా అన్నాను. ఈ అమ్మాయి కూడా కనిపెట్టలా. ఈయన ఇంకా లేట్ లేదు 500. ఇంకోటి 500 మ్యాచ్ చేస్తావు నువ్వు. ఇంకా లాగేం లేదు. 300 అని చెప్పి 0. అసలు 0 ఏంట్రా? మేము కూడా పెట్టలే. ఎలా వచ్చింది అది? నాకు తెలియదు. నిన్ను చూసి వచ్చిందా? అంకెలు ఏమన్నా మారిపోయినాయా? ఇందులో కలిసిపోయినాయా? 0 ఎలా వచ్చింది అది? అరే నైనా శెట్టిరా, నేను ఆడేసి వెళ్తా. నువ్వు లాస్ట్ సారా. నువ్వు లాస్ట్ ఆడితే చూడాలను. ఏం లేనప్పుడు నైనా మీ సన్నీ కోసం ఒక క్వార్టర్కి సరిపడా డబ్బులుది. సన్నీ ఎప్పుడు కొంచెం ఇలా ఉంటారు కాబట్టి అదైతే కరెక్ట్. మొత్తం తాగేసి ఎండిపోయాడు. ట్రై చేద్దాం. తీ ఈ అమ్మాయిలాగా సుకుమారంగా అవ్వదు. 2,500 పో. ఒరే 2,500 మ్యాచ్ చేయరా. ఒక్కటైనా మ్యాచ్ చేయండి రా నైనా. 1 గంట. 10,000. రారా రష్మి. 1 lakh ని మ్యాచ్ చేయబోతున్న రష్మి. రష్మిజీ ఏంటి? కౌను భిక్షపతి. నమస్తే. నమస్తే రష్మిజీ బోలియే. కౌన్ ఉంది డబ్బు. మీరంత కాన్ఫిడెంట్ గా బోలియే అంటే మొత్తం పోయింది. నాకు ఈ స్టిక్కర్స్ యాంకరింగ్ గా చేయమన్నావు. డబ్బులే కదరా తీయమన్నావు. రష్మి నీ కోసం 1 lakh రెడీ చేసి ఉంచా. రష్మి గారు హెల్ప్ చేయొచ్చా? చెప్పండి. నేను ఒకటి గెస్ చేసిన, మీరు కూడా గెస్ చేయండి. ఓకే 1 lakh కాబట్టి మ్యాచ్ అయిద్దో లేదు చెప్తారా. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 వచ్చాడయ్యా 1 2 3 4 1 lakh. అంతేనంటారా? ఏ లేదు. ఇందా బయట పెట్టినప్పుడు వెనక నుంచి చూశాడు. నేను కూడా ఇదే అనుకున్నా యాక్చువల్లీ. వన్ సెకండ్. మా బ్యాంక్ టైం అయిపోయింది ఇంతటితో. మీ అందరికీ దండం పెడతాం. మా బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి. ఏదో గేమ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడాం మేము. తీయాలి. హలో, ఇది కింద నుంచి తీసేస్తా. ఇప్పుడు ఎట్లా రాదు, నేను మ్యాచ్ చేస్తా. కింద నుంచి 200కి నువ్వు మ్యాచ్ మళ్ళీ అదా మ్యాచ్. ఏయ్ సో కృష్ణ భగవాన్ గారు, నిరుజ గారు ఎలా అనిపించింది ఈ గేమ్? మ్యామ్ లెట్స్ స్టార్ట్ విత్ యూ. వెరీ థ్రిల్లింగ్ అండ్ నిజంగా అయితే ఏమొస్తుందా నంబర్ అనేసి చాలా ఇన్వాల్వ్ అయిపోయాం. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, నేనేం చెప్పాలనుకున్నాను అది ఇంద్రాజీ గారు చెప్పేశారు. అయినా మీరు కూడా చెప్పాలి సార్. కానీ నిజంగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇన్వాల్వ్ అయిపోయింది. టైం అయిపోయింది, అలాంటిది ఏమనిపించలేదు. కార్తీక్ ఎలా చెప్పావు? చెప్పారా నీకు ఆల్రెడీ? లేదు సార్, ఆ లెక్క అర్థం అవ్వలేదు. సింబల్స్ అవే ఎక్కువ ఉన్నాయి ఒకటి. నెంబర్ 2 ఏంటంటే సెకండ్. ఒక్క నిమిషం ఇలా ఈ 9,000 ఎక్కడ ఉంది చెప్పు. నేను గెస్ చేసింది చెప్పాను. నేను మళ్ళీ గెస్ చేయి. దాని స్టిక్కర్ తెలియదుగా నాకు. దాని స్టిక్కర్ ఇది. అది ఎట్లయితే కాదు. నేనే చూసా. నేను అట్లా చెప్పాను. స్టిక్కర్ చూస్తే చెప్పొచ్చండి. ట్రై చేద్దాం అనుకుంటా. సరే ఇదిగో 20,000 స్టిక్కర్ ఇది. జార్జ్ బుష్. 20,000. మీరు ఏదనుకుంటున్నారు? ఇది
దా 10 రూపాయలు 10 రూపాయలు. ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ గైస్. ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రతిసారి మా గ్యాంగ్ అంతా ఏదో ట్రిప్ వెళ్తూనే ఉంటాం. ఈసారి మేము వెళ్ళబోయే ట్రిప్ కాశ్మీర్. మనకి రీసెంట్గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్దాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశా. నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా తుడిలో కరిగే కలనే అయినా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయొచ్చి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సిరిమడు అనేక సగొల్లి తరులు ఎరగరు. నేను టూరిస్ట్ గైడ్ని. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. నా హస్బెండ్ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకు బోల్. మనకి రీసెంట్గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా, అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి కాశ్మీర్ వెళ్దాం. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఎటు చూడరా. చూసారా సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్కి రండిరా, ఆయుధం లేని వాళ్ళు కాల్చడం సార్. భార్యల కళ్ళ ముందే భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆరకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం జరిపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేనని ప్రాధేయపడింది సార్ ఆ తల్లి. వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి వదలొద్దు సార్, తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ని. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. Soldiers, mock drill over. Get ready for operation. It's named as Operation Sindoor. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచె
ఆశవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఇండియా దిల్లే, ఇండియా గీతల్లే, ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి టేక్ పొజిషన్స్. లెక్క పెట్టవే ఓ సైనిక, పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక, కస్తి దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు, చివరి ఊపిరాగే వరకు ఓచకోతే. భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీసం పోసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా? మా రాజు మహామొండోడురా, నిర్మలంగా కనపడే నిప్పు కణం. మొదలెట్టాడు రణం, వంగి దన్నం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ మా నరేంద్ర మోదీ. याद रखो, जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है. पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद. भारत माता की जय. Of course, huge victory as a nation, and as proud Indians, we stand by our government and by our country. Jai Hind. ఆది గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. 25 మందిని చంపేసి మోడీ గారికి వెళ్ళి చెప్పండి అన్నారు. ఇప్పుడు సగం దేశాన్ని లేపేసాం ఆల్మోస్ట్. మీ దిక్కున చాటు చెప్పుకోండి అంటారు మా వాళ్ళందరూ. మోడీ గారిని ఎవ్వరూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా చూడొద్దు. మోడీ గారు అంటే మన భారతదేశాన్ని కాపాడడానికి పుట్టిన మరో భగత్ సింగ్, మరో ఛత్రపతి శివాజీ, మరో అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి అలాంటి మోడీ గారు ఉండగా మన దేశానికి భద్రత విషయంలో ఎలాంటి డోకా లేదు. జై హింద్, జై మోడీ గారు. రష్మి వాళ్ళ బ్రదర్కి రీసెంట్ గానే ఒక బాబు పుట్టాడు. కానీ అతను ఇప్పుడు జమ్మూలో అతను ఆల్రెడీ ఈ యుద్ధానికి సంబంధించిన దాంట్లో ఆయన వర్క్ చేస్తున్నాడు. మేము గన్స్ తీసుకొని, కత్తులు తీసుకొని, కర్రలు తీసుకొని వెళ్ళి యుద్ధం చేయలేము. బట్ ద లీస్ట్ దట్ వీ కెన్ డూ ఇస్ ప్రే ఫర్ దెమ్, సపోర్ట్ అవర్ గవర్నమెంట్ అండ్ దేర్ చాయిసెస్. కృష్ణ భగవాన్ గారు. ఎలాంటి వాడినైనా కలిసి వేసింది ఒక్కసారి వినగానే. హిందువా కాదా అని చూసి చంపడం అనేది, ఓ మతం చూసి చంపడం అనేది ఎప్పుడు వినలేదు. ఏదో జరిగేది. అక్కడ టూరిజం డెవలప్ అయ్యి అంతా హాయిగా హ్యాపీగా ఉన్న టైంలో సడన్ గా ఇలా చేయడం అనేది పరిపాటి అయిపోతుంది. మన లైన్ ప్రధాని మోడీ గారు టెల్ ఎవరు మోడీ అన్నాడు. ఇంకొకటి వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి చెప్తుంది ఐ టోల్డ్ టు మోడీ అని. అలాగే మీ పెర్ఫార్మెన్స్ బ్రీఫ్గా, చాలా బ్రెవిటీతో, ఎమోషనల్గా చాలా బాగా చేశారు. మీ సైనికులు సాంగ్ కానీ ఆ ఎఫెక్ట్, ఆ ప్రెజెన్స్, ఆ ఫీల్ మాకు తీసుకొచ్చారు. ఎందుకంటే అది గుర్తుకొస్తుంటే ఇంకా బాధేస్తుంది. ఒక్కసారిగా మూడ్స్ ఆఫ్ అయిపోతున్నాయి అది వింటుంటే. ఓకే, థ్యాంక్ యూ. బాగా పెర్ఫార్మ్ చేశారండి మీరందరూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంత బాగా ఈ ఇమోషన్స్ ని ఈ స్టేజ్ మీద చూపించిన కొరియోగ్రాఫర్ శివ మాస్టర్, ప్లీజ్.
ఓపిక్గా అన్ని ఓర్చుకొని అన్ని భరించడం వల్ల దాని చేతకానితనం అని అనుకుంటే మాత్రం, ఒకప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇండియా మీదకి ఎవరైనా దాడి చెయ్యాలి లేదా ఇండియాకి ఏదో అపకారం జరపాలని అనుకుంటే మాత్రం వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ అనే కంట్రీ లేకుండా పోతుందని ఒక మాట చెప్పారు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. సింధూర్ అనేది పెట్టుకునే బొట్టు కాదు, పాకిస్తాన్కి మనం పెట్టబోయే ఫుల్ స్టాప్. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే ఎక్సలెంట్ శివ మాస్టర్. నో వర్డ్స్ టు సే. వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు గివ్ అ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. అక్కడ ఏదైతే జరిగిందో ఎవ్రీథింగ్ మీరు అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మాటలు లేవు మాకు, స్పీచ్లెస్ వీఆర్. మ్యామ్ ఇది డైలాగ్స్ ఎడిటింగ్ మొత్తం అసిస్టెంట్ చేశారు మ్యామ్. బాజీ ప్రదీప్ గారు రండి. ఆ డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయి, అసలు గుండెలో గుచ్చుకున్నట్టు అనిపించింది. చాలా 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 బాగా చేశారు. ద ఎంటైర్ పర్ఫార్మెన్సెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. And once again, thank you to the entire team. Thank you guys. Thank you. All right. So Adi garu, manager garu, మేము ఎంతవరకు అయితే అంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, అది మాత్రం కన్ఫర్మ్డ్. మరి మీ కస్టమర్ ఆ డబ్బులు వేస్తున్నారా లేదా మీ అకౌంట్ లో? ఒకసారి అందరూ రండి రండి రండి. ఇదిగో పిఏ బాబు, మీ సార్కి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేసాం. ఆయన 60 లక్షలు ఆల్రెడీ వేస్తానన్నాడు. ఈ ఎంటర్టైన్మెంట్ చూసి ఖచ్చితంగా ₹1,00,00,000 డిపాజిట్ చేస్తాడు. ఆయన పిలిపించు. గురువు గారు బయలుదేరతారా? నేను ఇది కళ అనుకున్నా. సో ఆది గారు, ఆ డబ్బు లేదో మీరు తీసేసుకొని మా డబ్బు లేదో మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. తలకి 2 లక్షలు. మీరు 60 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు. అవును. మీ వాడు మీకు ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టం అని చెప్పాడు, అది కూడా చేసాం. కొంచెం చూసుకొని ఒక 1 crore దాకా డిపాజిట్ చేస్తే మా బ్యాంకు సేఫ్. లాటరీ టికెట్ కొన్నాను, 2 రోజులు రిజల్ట్స్ వచ్చేస్తుంది, రాగానే డిపాజిట్ చేస్తాను. 2 రోజుల్లో రిజల్ట్ వస్తుందా? అంటే మీ దగ్గర డబ్బులు లేవా? లాటరీ మీద ఇవన్నీ చేశారా? లాటరీ టికెట్ కూడా డబ్బులు వస్తాయిగా, బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా. మీకు వచ్చే లాటరీ టికెట్ కోసం మీ పిఏ వేసిన బొగడా పంచులన్నీ తట్టుకున్నామంట. మా సార్ 20 రూపీస్ పెట్టుకున్నారు టికెట్, తెలుసా నీకు? తలకి 2 లక్షలు చెప్పారు మీరు. ఊరుకోండి, మా బ్యాంకే పోయింది, మీరు పోతే తప్ప. ఏమా తలకి 2 లక్షలు చెప్పారా? నాకు తలకి 2 లక్షలు, చేతులకి 50,000, కాళ్ళకి ఏమో 30,000 చెప్పాడు ఆయన. అయిపోయిందండి, బయలుదేరదాం. అది గారు ఏదో సెటిల్మెంట్ చేయండి. ఆల్రెడీ మా బ్యాంక్ క్లోజ్ అయింది, మమ్మల్ని మీరు డబ్బులు అడగండి, మేము వెళ్తున్నాం. మీకు మీ బ్యాంక్ కస్టమర్స్ మీ సమస్యలు మీకుంటే, కానీ మేము ఇక్కడ వచ్చి చేసే పని మాత్రం 100% చేస్తాము. మా ఆడియన్స్ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. కాబట్టి ఐ హోప్ ఆడియన్స్ ఈ సండే ఎపిసోడ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. మండల చెక్. హ్యావ్ హ్యాపీ సండే.